నమస్తే. తెలంగాణ రాష్ట్రానికి మంచి మంచి నాయకులని గెలిపించారని నేను మీ అందరికీ తెలంగాణ రాష్ట్రం 4,60,00,000 మందికి నేను భారత లెవెల్ ప్రజా పార్టీ నుంచి మీకు అందరికీ మొక్కుతున్నాను. ఎందుకంటే ఏ నాయకులను గెలిపించాలో ఏ నాయకులను గెలిపించుకోవద్దో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, అన్నలారా, తమ్ముళ్ళారా, అందరికీ నేను చెప్పేది కోరేది ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రానికి అప్పుడు ఏ నాయకుడు గెలిపించారు, ఇప్పుడు ఏ నాయకుడు గెలిపించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక నాయకుడు గెలిచిండు, ఎన్ని చేసిండు, ఏం చేసిండు, ఏది చేసి ఏది నిలబెట్టిండు. ఏ రాష్ట్రానికి మోసం చేసే నాయకులను ఎందుకు గెలిపిస్తారో ఏం చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి డస్ట్ పట్టింది, ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మీరే చెప్తారు, యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ తిడతారు. నాయకుడు పేరు చెప్పను కానీ మోసం చేసే నాయకుడిని మాత్రం మీరు మళ్ళా గెలిపియకండి, మళ్ళా నిలబెట్టకండి, వాళ్ళని దగ్గర రానియకండి. మీకు నేను భారత లెవెల్ ప్రజా పార్టీ నుంచి కోరేది ఏంటంటే, ఇట్లాంటి నాయకులను గెలిపించుకొని రాష్ట్రంలో ఇంత ఇబ్బంది పడి వాళ్ళు చెప్పినది ఏమీ చేయరు. ఎందుకు చేయరంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళకి అప్పులు పుట్టవు. ఎందుకు పుట్టవు అంటే పుట్టని మనుషులు వాళ్ళు. ఎందుకు పుడతాయి? కేంద్రం ఒకటి ఉంది, ఇక్కడ ఒక రాష్ట్రంలో ఇక్కడ ఒక పార్టీ, కేంద్రంలో ఒక పార్టీ ఉంది. కేంద్రం నుంచి మనకు రావాలి నిధులు. ఆ నిధులు ఎవరు ఇవ్వాలి? ఆయన ఇయ్యడు. ఇప్పుడు నువ్వు వాగ్దానం నేను చేసిన, ఆ వాగ్దానం నేను చేస్తే నేను ఇవ్వాలి. కానీ ఏరోడు బయట ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు అన్న ఇస్తాడా? తమ్ముడు వాగ్దానం చేసిండు, అరే నీకు 2 ఎకరాల భూమి ఇస్తారని కొడుకు చెప్తాడు, అన్న ఎందుకు ఇస్తాడు? ఇట్లనే కేంద్రం నుంచి రావాలంటే, మనకు నిధులు రావాలంటే మన నాయకుడు చెప్పేటప్పుడు కేంద్రాన్ని సంప్రదించి ఇక్కడ తెలుసుకొని, ఇక్కడ నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరున్నారో ఆ ముఖ్యమంత్రి నిజంగా మనిషి అయితే తను తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వాగ్దానాలు చెప్తున్నా, నేను గ్యాస్ ఇస్తాను, నేను బస్ ఫ్రీ ఇస్తున్నాను, నేను కరెంట్ ఫ్రీ ఇస్తున్నాను, తర్వాత నేను మహిళలకి 2,500 రూపాయలు అకౌంట్లో వేస్తాను, అవన్నీ చెప్పే ముందు నేను ఎవరి నుంచి తేవాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇలా కేంద్రం వాళ్ళ నుంచి ఇవ్వాలి. కేంద్రం ఎందుకు ఇస్తుంది నీకు? ఆయన పార్టీయా? ఆయనకి ఈవెన్ నువ్వు లెటర్ ఇస్తావు, కాకపోయి ఒక లెటర్ ఇస్తావు, ఆ లెటర్ని చూసేది ఎవరు? కేంద్రం నుంచి చూడాలి. వాళ్ళకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? నీ రాష్ట్రం ఎంతవరకు? నీ ధనిక రాష్ట్రం ఏమన్నా? నీకు ఇస్తే నువ్వు ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఒక టెండర్ లెక్క పాడుకున్నావు. ఆ టెండర్ లెక్క పాడుకొని నువ్వు చేసుకున్న తర్వాత నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకో నాయకుడు వస్తాడు, తర్వాత ఇంకో పార్టీ వస్తుంది. 10 సంవత్సరాలు ఏమైనా ఏదైనా ఒక పార్టీ చేసిందా? ఏదైనా ఒక పార్టీ తెలంగాణలో 10 సంవత్సరాలు చేసిందా? 9 సంవత్సరాలు పరిపాలన చేసింది ఒక పార్టీ. దాన్ని నువ్వు కూలగొడుతుంది. ఆ కూలగొట్టిన తర్వాత నువ్వు నిలబెడతా అనుకున్నావు. నువ్వు నిలబెట్టింది ఏముంది? నీ చేతనైనా ఏముంది? ఇవాళ యూట్యూబ్లో చూస్తే నేను చా అని ఎంతమంది ఊరుతాడంటే, కనీసం ఒక రైతు కానీ కూలోడు కానీ వాళ్ళు ఎంతమంది తిట్టించుకుంటున్నావు. ఏం అవసరం నీకు ఇన్ని కోట్లు? అంటే ఈ సంవత్సరానికి 5 సంవత్సరాల వరకు మీరు టెండర్ పాడుకోవడానికి ఈ పార్టీలు పెట్టి, ఈ రాష్ట్రానికి ఈ టెండర్ పాడుకొని జనాన్ని మోసం చేయడానికి పార్టీలు పెట్టి, ఎట్లాంటి మోసాలు చేయవద్దు, చూసుకుంటూ ఉండరు నాయకులారా. మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, భారత లెవెల్ పార్టీ సహించదు, మేమేమి సహించము. ఎందుకంటే మీరు చేసేది అంతా చాలా చిరాగ్గా రాష్ట్రానికి ఇబ్బంది పెట్టే పని చేస్తారు. కాబట్టి ఇట్లాంటి పని చేయకుండా ఇప్పటికైనా మారి 3.5 సంవత్సరాల్లో ఇప్పటికైనా మారి మీరు అనుకున్నది, మీరు చెప్పింది అది నిలబెట్టి మీరు ఇది ఖచ్చితంగా నేను చేయగలుగుతా అని తీసుకోండి. అవును, మీకు అంతకుముందు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఎన్ని వెహికల్ తీసుకొని అసెంబ్లీ పోయారు? ఎంతమంది ఎన్ని వెహికల్ తీసుకొని పోయారు? ఒక్క కార్ వేసుకొని పోయారు. మీకు ఎందుకు భయం? 20 కార్లు 30 కార్లు ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి? నెలకు ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి? డ్రైవర్ ఖర్చు ఎంత? డీజిల్ ఎంత? ఏంటి మీకు అవసరం అవన్నీ? ఒక ముఖ్యమంత్రి చేసినప్పుడు ఇప్పుడు నీకు సొంత కార్ వేసుకొని నువ్వు ఎక్కడైనా ఊరికి పోతావు, నువ్వు 10 కార్లు వేసుకొని పోతున్నావా? నీ ఫ్యామిలీ పోయినప్పుడు ఒక కార్తో పోవట్లేదా? అదే కార్ వేసుకొని నువ్వు అసెంబ్లీకి పోరాదు? ఇంతమందిని ఎందుకు మోసం చేస్తున్నావు? ఈ ప్రజల సొమ్ము ఎందుకు తింటారు మీరు? మీకు సిగ్గు సరం అనేది అనిపించదా మనకు? ఒకరు సొమ్ము తినేటప్పుడు మీ సొమ్మ? మీరు ఏమైనా కష్టపడతారా? ఏమైనా కూలి పనిపోయి ఏమైనా మట్టి తవ్వుతారా? వ్యవసాయ పనిపోయి బిల్డింగ్ కడతారా? సొమ్ము తినేటప్పుడు ఆలోచించాలి, ఎవరి సొమ్ము ఇది,
ఇది ప్రజల సొమ్ము. ఈ ప్రజల సొమ్ము అడ్డగులుగా ఖర్చు పెట్టొద్దు. ఈ సొమ్ము ఖర్చు పెట్టినప్పుడు ఈ సొమ్ము ఇది నాది కాదు. అదే నీకు సొమ్ము అయితే నువ్వు ఖర్చు పెడతావు, ఖర్చు పెట్టవు. ఒక కారు వేసుకొని ఫ్యామిలీతో పోయి ఏదైనా గుడి దగ్గరనో గోత్రాల దగ్గర పోతావు. నీ వెనక 10 కార్లు అవసరమా, 15 కార్లు అవసరమా, 20 కార్లు అవసరమా? ఇట్లాంటి పని చేయకుండా ప్రజల్ని న్యాయం చేసే పని చేయండి అని చెప్పేసి మీ అందరికీ నేను తెలంగాణ రాష్ట్రానికి నేను కోరేది ముఖ్యమంత్రి గారికి ఒకటి, నేను మీకు మంచితనంగా మంచి పద్ధతిగా మీరు చేసేది పబ్లిక్ని చూపియండి. మీరు అసెంబ్లీలో ఏ రోజు కూర్చొని మీటింగ్ మాట్లాడేది ఎందుకు చూపించకూడదు? అన్ని మీడియాలు పిలిచి ఇలా ఏం కార్యక్రమం చేసామో చూపించండి. దానికి ఖచ్చితంగా అట్లాంటివి చేస్తేనే మీరు రాష్ట్రానికి మంచి నాయకుడు అని చెప్పేసి అనిపించుకుంటారు తప్ప మీరు ఇట్లాంటి దుబారా ఖర్చు పెట్టి జనాల సొమ్ము తిని జనాల మీద ఏదో చెప్పడం మాత్రం చేయడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ భారత లేబర్ ప్రజా పార్టీ ఖండిస్తుంది. దీన్ని ఖండించడం కాదు, ఈ ఖచ్చితంగా ఈ ప్రజలకి నేను తీసుకుపోతాను. ఈ ప్రజలతో మిమ్మల్ని చీచి కొట్టిస్తానని నేను సమాముఖం కోరుతూ